నా పేరు సుధాకర్. సుధాకరా? ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక? ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం? ఏడికాడికి అల్లి అవుతుంది. అంటే మాకు ఏం సాయం చెత్తలేదు రైతులకు. ఎట్లా నిన్న మొన్న వర్షాలు పడ్డాయట కదా? వర్షాలు పడ్డాయి, పడితే ఏం లాభం? మక్క వాళ్ళకు ఈ 2000తో ధర ఉండే, ఇప్పుడు ధర దిగిపోయింది. మళ్ళీ ఇప్పుడు పెంచుతాండే, మా జొన్నలను పోయినాక ధర పెంచుతాను అంతే. అసలు రైతు బంధు ముచ్చట ఎట్లుంది? రైతు బంధు మొన్న ఒక్కసారి వేసే, మళ్ళీ ఇప్పుడు ఇంతవరకు ఏం చేయాలి? మరి అటు రైతు బంధు రాలే. మొక్కలకు రేట్ లేదు. ఎట్లా బతుకుతుర్రే మరి రైతు? మరి ఏం చేయాలి? వాళ్ళని ఒకసారి వాళ్ళతో మాట్లాడి నువ్వు చెప్పాలి కదా. నేను చెప్పినా నాకు నా వరకైతే ఏం ఉన్నప్పుడు బాగుండేనా? కేసీఆర్ టైంకు పైసలు వేసేది. ఈ తులం బంగారం అన్నారు కానీ ఏమి వత్తలేదు. మా బిడ్డ పెళ్లి చేసిన మాకు 1 లక్ష రూపాయలు వచ్చినాయి. ఆ తులం బంగారం లేదు, ఏం లేదు. కేసీఆర్ పెట్టిన లచ్చే వచ్చినాయి, గాలచ్చే వచ్చినాయి. ఈ తులం బంగారం లేదు, ఏం లేదు, రాలే. మరి మార్పు కావాలి, కాంగ్రెస్ రావాలన్నారు. ఎట్టున్నది మార్పు? మార్పు ఆగమైందా? ఆగమైందా? కేసీఆర్ గుర్తొస్తాడా? గుర్తొస్తాడు. మళ్ళా ఇప్పుడు ఓట్లు రేవంత్ రెడ్డి గెలుతాడా? గెలవాడు. 4000 పింఛనానే కానీ గెలవాడు. 4000 పింఛన్ ఇస్తున్నానే ఎక్కడిచ్చాడు? ఇయ్యలే. అంతేనా? ఇయ్యలే. యూరియా బస్తాలకు అట్లా రేట్ ఎట్లుందా? ఇక ఊరే బస్తాల రేటు ఇప్పటి వరకు అట్లే మామూలుగా ఉన్నది. గ్యాస్ 500 వస్తుందా? వస్తలేదు. 500 అంటాడు కదా? 500 అన్నాడు కానీ వస్తలేదు. అంతేనా? ఫ్రీ బస్ ఎట్లుంది? అదే ఆగా ఉన్నది. ఆడవాళ్ళకే లాభం. అది ఎప్పుడో మన వాళ్ళు ఎప్పుడో ఒకసారి పోవట్టే, గవర్నమెంట్ వాళ్ళకే సాయం జరుగుతుంది. మనకేం జరుగుతుంది చెప్పు? అంతేనా?